the great events for Good Friday is we used to meditate the 7 last words of Jesus from the cross. యేసు సిలువలో పలికిన ఆ 7 మాటల గురించి ధ్యానిస్తాం. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు అవసరం లేదు మన మారు మనసు పొందడానికి. ఒక్క మాట చాలు మన జీవితము సంపూర్ణంగా పరివర్తన చెందడానికి. వేర్ ఇస్ ద రిపెంటెన్స్? మనలో మార్పు ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క ఈ 7 మాటలు మనం ధ్యానించాం. ఎంతవరకు మీరు లాస్ట్ ఇయర్ మారు మనసు పొందారు? ఎంతవరకు ఆ 7 మాటలు మీ జీవితంలో ప్రభావితం చేశాయి? దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో బైబిల్లో ఎక్కడైనా సరే ఆ మాటలు నిశ్చయముగా మనలో గొప్ప పరివర్తన చెందినట్టుగా, మార్పు వచ్చినట్టుగా చేస్తాయి. కానీ వేర్ ఇస్ ద చేంజ్? మార్పు ఎక్కడ? యేసు సిలువలుండి పలికిన ఆ 7 మాటల ద్వారా ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఇప్పుడైనా జాగ్రత్తగా వినండి. మీ హృదయం లోతుకు వెళ్ళనియండి దేవుని యొక్క వాక్యం. అప్పుడు మీరు సంపూర్ణమైన మార్పును మీరు చూడగలుగుతారు. మొదటిగా దేవుడు ఏం మాట్లాడారో మన అందరికీ తెలుసు. లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసు ప్రభు సిలువలో లాస్ట్గా పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏదంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియలేదు కనుక వీరిని క్షమించండి. ఎంత నిస్వార్థమైన ప్రార్థనయో చూడండి. మీ ప్రార్థనలో కూడా ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. మన పైనుండి కింద దాకా మనకు మాంసం కాదు, స్వార్థముతో ముయ్యబడి ఉంది. అందుకొరకు ప్రార్థనలో కూడా నేను బాగుపడితే చాలు, నా పిల్లలు బాగుపడితే చాలు. మంచు సూర్యుడు చూడగానే అలా కరిగిపోతాయి. అలా ఈ సెల్ఫిష్ అనేది ఈ నీతి సూర్యుడు ఒక వెలుగులో కరిగిపోతే కానీ మీరు ఒక నూతనత్వం, నూతనమైన శక్తి, నూతనమైన అభిషేకం మీలోనికి రాదు. నీలో ఏ ఒక్కరు స్వార్థానికి అనుకోకూడదు. ఈరోజు యేసుక్రీస్తు నామములో ఆ సిలువ ద్వారా మీలో ఉన్న స్వార్థాలు లయమైపోవునుగాక. ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, ఇతరుల కోసం జీవించండి, ఇతరులు ప్రభువు దగ్గరికి రావాలని ప్రార్థన చేయండి. నంబర్ 2, ఇక్కడ తండ్రి కుమారుని మధ్యలో ఉన్న సంబంధాలు చూడండి. ఎవడో ఒక్కడికి ముక్కు మొహం తెలియని వాడికి తండ్రి దగ్గర నుండి తెప్పించే ఆ చనువు, ఆ క్లోజ్ ఇంటిమేసీ యేసులో మనం చూస్తున్నాం. తన మీది మన పాపమన్నింటినీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు పాపానికి క్షమించడానికి వీల్లేదు. ఇప్పుడు అందుకొరకే తండ్రిని అడుగుతున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక పక్షవాయు కలిగిన అతన్ని దేవుడు క్షమించలేదా? మన పాపాన్ని తన మీద పెట్టుకొని ఆయన పరలోక భూలోకం ఎదుట ఒక పాపినిగా కనపడ్డాడు కాబట్టి అతను ఇప్పుడు క్షమించే అధికారం, పాపాన్ని క్షమించే అధికారాన్ని ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు యొక్క సేవ విధానంలో మీరు చూస్తే క్షమించకుండా పోయాడు. యేసుక్రీస్తు అభిషేకించబడి సేవ చేసే దినాల్లో ఇతరులు పాపాన్ని క్షమించడానికి అప్పుడు ఆయనకు అధికారం ఉంది. అందుకొరకే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించాడు, పక్షవాయు కలిగిన వ్యక్తిని క్షమించాడు. ఇప్పుడేమో మన అందరూ పాపాన్ని తన మీద మోసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ అధికారం కోల్పోయాడు. ఇప్పుడు మన పాప క్షమించాలని యేసు ప్రభుకు కోరిక ఉంటే ఎవరిని వేడుకోవాల్సిన అవసరం వచ్చింది? ఎవరి దగ్గర అడగాలి? తండ్రి దగ్గర అడగాలి.
పాపాన్ని క్షమించే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అందుకొరకే తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి దగ్గర ఎంత చనువుగా ఉంటే వెంటనే ఆయన పాప క్షమించబడతాయి. ఆయన పాప క్షమించబడిందని ఎలా చెప్పగలుగుతాం? తండ్రి అయిన దేవుడు ఆయన క్షమించాడు కనుక ప్రభు అంటున్నాడు, ఈరోజు నాతో పాటు పరదేశంలో ఉంటావు. మీకు హెల్త్ ఉందో లేకపోతే వెల్త్ ఉందో అది కాదు. ఇప్పుడు మీరు దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి, తండ్రితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఎంత తండ్రితో సహవాసం చేసేవారుగా ఉండాలంటే మీరు అడిగితే ఇతరుల పాప క్షమించినంత క్లోజ్ ఇంటిమేసీ ప్రభు దగ్గర, తండ్రి దగ్గర ఉండాలి. దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు, దేవుడికి తండ్రికి నీకు మనస్తాపాలు లేవు, దేవుడితో నువ్వు దగ్గర సంబంధం కలిగి ఉన్నావు అనే దానికి రుచి ఏంటంటే యేసు ప్రభు క్షమాపణ ప్రార్థన దొంగ కోసం అడిగినప్పుడు ఎలాగైతే తండ్రి క్షమించాడో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ నీకు కూడా తండ్రి దగ్గర ఉండాలా. యేసు యొక్క ప్రార్థనకి ఎలాగైతే ప్రభువారు తండ్రి స్పందించాడో అలాగే నీ ప్రార్థన కూడా స్పందిస్తాడు. ఎప్పుడంటే నువ్వు తండ్రి ఏకమై ఉన్నప్పుడు. ఎవరి మొఖాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడో? ఆ రోగి మొఖాన్ని బట్టి కాదు, ఆ పాపాత్ముడి రోగం మొఖాన్ని బట్టి కాదు. నువ్వు ఎవరైతే అడుగుతున్నారో ఆ అడుగుతున్న వానికి తండ్రికి ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మొఖం బట్టి దేవుడు ఈ లోకాన్ని ఆశీర్వదించాలా, ఈ దేశాన్ని ఆశీర్వదించాలా, నిన్ను ఆశీర్వదించాలా. నంబర్ 3, యేసుక్రీస్తు ప్రార్థనలో మనం ఎటువంటి ఆలస్యాన్ని చూడట్లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే. ఎలాగైతే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నువ్వు లేపండి ప్రభు అని ఎలా అయితే ప్రార్థన చేస్తాడో అలాగే వెంటనే ప్రభు స్పందించి ఆ చనిపోయిన లాజరు దేవుడు లేపాడు. ఇక్కడేమో సిలువలో వేలాడుతున్న దొంగనేమో ప్రభువా క్షమించండి అనగానే వెంటనే క్షమాపణ పొంది పరలోకి వెళుతున్నాడు. నీ ప్రార్థన అన్నిటికీ వెంటనే దేవుడి దగ్గర ఉంటే జవాబు రావాలి. నువ్వు అడిగే వాటికి ఆయన వాంటెడ్గా కావాలని ఆయన లేట్ చేయడండి. వెంటనే దేవుడు స్పందిస్తాడు. మనం ప్రేయర్ చేయగానే జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు బిడ్డలారా, యేసుకు తగిన జీవితం మనకు లేదు, యేసుకు తగిన ప్రత్యేకత మనకు లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. యేసు యొక్క జీవితం కలిగి ఉంటే కనుక నువ్వు ఇంట్లో ఉంటే ఎవరి కోసమో నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన విని వెంటనే వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. త్వరగా యేసు రాబోతున్నాడు. మీరు ఎంత ఎక్కువ యేసుక్రీస్తు ఒక అడుగు జాడలో నడుస్తున్నారో అంత ఎక్కువ మీరు దీవించబడతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కలిగిన జీవితం మీరు కలిగి ఉండండి. నంబర్ 4 ఏంటంటే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో చూడండి, అక్కడ ఫ్లూరల్ ఉంది. వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసు ప్రభు అందరినీ క్షమించమని అడిగితే మొట్టమొదటిగా రిజల్ట్ ఎవరిలో కనపడుతుందంటే దొంగలు కనపడుతుంది. తర్వాత అందరిలో కనపడుతున్నాయి. సదాధిపతి కూడా ఏమన్నాడు? ఈయన నిజముగా నీతిమంతుడు అన్నాడు. ఎలాగన్నాడు? సిలువ వేసిన వ్యక్తి ఇప్పుడు నీతిమంతుడు అంటున్నాడు. ఎలాగన్నాడు? యేసు ప్రభు యొక్క క్షమాపణ ఆ వ్యక్తిలో పనిచేసింది. నీ జీవితంలో యేసు ప్రభు యొక్క క్షమాపణ ప్రార్థన, తండ్రి యొక్క క్షమాపణ మీ జీవితంలో లోతుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యుల్లో లోతుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. రెండవది మాట గాస్పెల్ లూక్ 23:43. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడింది. దొంగవాడిని చూసి నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పటానికి నీ వాగ్దానానికి నీ సంబంధం ఉంది.
టర్న్ టు ఐసయా 53:12. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసి వారిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడంట. యేసు పాపులుగా ఉన్న వాళ్ళందరినీ తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్తాడనేది ప్రవచనం. ఆ ప్రవచనము నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో దేవుడు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ మన జీవితంలో సాక్షార్థుగా నెరవేర్చబడబోతున్నాయి. యేసుప్రభు పరలోకానికి గురించి ఏమన్నాడు చెప్పండి? నేను ముందు వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తా. యోహాను సువార్త 14:1-2. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఇప్పుడు సిలువల నుండి ఏం పలుకుతున్నాడు తెలుసా? నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను, నాతో పాటు పరదేశిలో ఉంటావు. 23:40. నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. నాతో పాటు పరదేశిలో ఉంటావు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నాడు? రక్షించబడిన వ్యక్తిని. ఇప్పుడు యేసు ప్రభు పరదేశీ మార్గాన్ని తెరచి ఆయన ముందు వెళ్ళబోతున్నాడు. ఆయన వెనకాలే ఈ రక్షించబడిన వ్యక్తి వెళ్ళబోతున్నాడు. ఆయన వెనకాలే మనమందరం వెళ్ళబోతున్నాం. మన తర్వాత మన ఫ్యామిలీ అంతా వెళ్ళబోతున్నారు. అందరు యేసుతో ఉండబోతున్నాం. జెనసిస్ 45:7. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ముందుగా ఎవరిని పంపించాడు? జోసెఫ్ను పంపించాడు. ఇప్పుడు పరదేశంలో ఉండటానికి ముందుగా ఎవరిని పంపిస్తున్నాడు? దేవుడు యేసును పంపిస్తున్నాడు. యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసుకు సాదృశ్యంగా. మనము యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి ముందుగానే పంపించి రాబోతున్న పెద్ద శోధన నుండి, పనిష్మెంట్ నుండి, రాబోతున్న శిక్ష నుండి, ఆ యొక్క కరువు నుండి తప్పించడానికి కోసం, యాకోబు కుటుంబాన్ని తప్పించడానికి కోసం యోసేపును ముందుగా ఐగుప్తుకి ఎలాగైతే పంపాడో అలాగే యేసును రాబోతున్న శిక్ష నుండి మనం తప్పించడానికి, రాబోతున్న ఆ యొక్క భయంకరమైన నిశ్చయక నుండి తప్పించడానికి యేసును ముందుగానే పంపి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. మనము యేసు వెనకాల వెళ్ళి ఆ స్థలాన్ని స్వతంత్రించకపోతున్నాం. నంబర్ 3 చదవండి. జాన్ 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తల్లిదండ్రుల పిల్లల యొక్క సంబంధాన్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. హీ ఈజ్ అ గాడ్ వన్ హూ ఇస్ హానర్ ద రిలేషన్షిప్. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి ఫ్రెండ్షిప్స్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి ఫెలోషిప్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దానికి ఒక ఉదాహరణమే ఇక్కడ ఫ్యామిలీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ అ గాడ్ ఫార్ ద ఫ్యామిలీ. 5th వర్డ్ చదవండి. మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇది యేసు ప్రభు ప్రేమించిన విధానం యొక్క చిట్ట చివరి స్టేజ్ అన్నమాట. ఎంతంటే నీ చెయ్యి పట్టుకోవడానికి కోసం తండ్రి చెయ్యిని దేవుడు విడిచిపెట్టాడు. దిస్ ప్రిక్చర్ గివింగ్ ద రైట్ మీనింగ్. హీ లవ్స్ యూ సో మచ్. యేసు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు హద్దు లేదు. ఆయన ప్రేమకు హద్దు లేదు.
హీ కెనాట్ మెషర్ హిస్ లవ్. ఆయన ప్రేమకు హద్దు లేదు. హద్దు లేదని చెప్పడానికి ఒకే ఒక గుర్తు ఏంటంటే, తండ్రి చెయ్యిని ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడు నీ కోసం విడిచిపెట్టేశాడు. 100% అబద్ధం ఈ భూమిలో ఒకటి ఉందంటే అది దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని సాతాను చెప్పే అబద్ధమే పెద్ద అబద్ధం. దాన్ని ఎప్పుడు నేను నమ్మకూడదు. ప్రభు ఎప్పుడు ఒకే మాట, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను. 5వ మాట చదువుతాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. I am thirst. Gospel of John chapter 19 verse 28. చాలామంది యేసు చనిపోయాడు, కానీ దేవుని కుమారుడుగా చనిపోయాడు, అందుకొరకు ఆయనకు కొడితే కూడా నొప్పి రాలేదని వాదించారు. ఆ దినాల్లోనే వాదించారంట. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడుగా చనిపోలేదు, మనుష్య కుమారుడుగా చనిపోయాడు. కాబట్టి రక్తమంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏమి కలుగుతుంది? దాహం కలుగుతుంది. దాహం కలుగుతుంది అనే మాట మనకు తెలియపరిచిన సత్యం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడుగా మాత్రం చనిపోలేదు, 100% మనుష్య కుమారుడుగా చనిపోయాడు. అందుకొరకే ఈ శరీరానికి కూడా విముక్తి ఉంది, ఈ శరీరానికి కూడా క్షేమం ఉంది, ఈ భూ సంబంధమైన జీవితానికి కూడా క్షేమం ఉంది. ఆయన దేవుడిగా చనిపోయి ఉంటే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డై యాస్ ఎ గాడ్, నో పెయిన్ నథింగ్. ఆయనకు నొప్పి ఉండదు, ఇంకా బాధ ఉండదన్నమాట, వేదన ఉండదన్నమాట. కానీ ఇప్పుడు నాకు దాహమేస్తుంది అంటున్నాడంటే దాని ఒక అర్థం ఏంటంటే, నొప్పి ఎక్కువైపోయిందని అర్థం, బ్లడ్ బయటికి వెళ్ళిపోయిందని అర్థం. కాబట్టి యేసు ఒక మనుష్య కుమారుడుగానే మన కొరకు చనిపోయాడు. మనల్ని కొడితే ఎంత నొప్పి వచ్చి ఉంటుందో అంత నొప్పి యేసు ప్రభుకు కలిగిందనే దానికి రుచి ఏంటంటే, ఐ యామ్ థర్స్టీ. నేను దాహంతో ఉన్నాననే పలికిన మాట ద్వారా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడుగా చనిపోలా, మనుష్య కుమారుడుగా చనిపోయాడు. అందుకొరకే మనుషుల ఒక ప్రాణ ఆత్మ ఈ శరీరానికి కూడా విడుదల. దేవుని కుమారుడుగా చనిపోవటం వలన మన ఆత్మకు విడుదల వచ్చింది, మనుష్య కుమారుడుగా చనిపోవటం వలన ఈ శరీరానికి విడుదల వచ్చేసింది. 6వ వాక్యం, Gospel of John chapter 19 verse 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైందని చెప్పిన తర్వాత సాతాను చెప్పే అబద్ధాలు నమ్మవద్దు, మోసాన్ని నమ్మవద్దు. దేవుడిని క్షమించలేదు, అందుకొరకు నీకు కష్టాలు ఎక్కువ ఉంటుంది, అందుకొరకు నీ ప్రార్థన వింటలేదు, దేవుడు నిన్ను క్షమించలేదు కాబట్టి నీకు శోధన ఎక్కువైపోతుంది, బాధలు ఎక్కువైపోతుంది అని చెప్పే అబద్ధాన్ని మీరు నమ్మవద్దు. సమాప్తమైపోయింది. నీ కొరకు అన్నీ దేవుడు చేసి ముగించేశాడు. పరలోకంలో స్థలం సిద్ధపరిచి నీ పేరు పరలోకంలో రాసేసాడు దేవుడు. ఈ ప్లేస్ పలానా బిడ్డదని. నువ్వు మళ్ళీ నిత్యగ్నికి ఎలా వెళ్తావు? మీరు నరగానికి వెళ్ళరు, ఆమెను చెప్పండి. నరగానికి వెళ్తే యేసు కూడా నరగానికి వెళ్ళినట్టే. అదే దాని ఒక అర్థం. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ఒక శరీరమై ఉన్నావు, నీకు పరలోక సిద్ధంగా ఉంది. సాతాను చెప్పే ఏ ఒక అబద్ధాన్ని మీరు ఎప్పటికీ నమ్మకూడదు. ఈ ముఖ్యంగా పరలోకానికి గురించిన అబద్ధాన్ని నమ్మకూడదు. సైతాను చెప్పే ఆ యొక్క పరలోకానికి గురించిన, నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు పరలోకానికి చేరవు, నువ్వు నిత్యగ్నికి వెళ్తావు, నీకు శిక్ష, నువ్వు కొట్టబడతావు, మొత్తబడతావు అని చెప్పే అబద్ధాన్ని ఏది నమ్మకూడదు. సమాప్తమైంది. నీ కొరకు దేవుడు పరలోకం వెళ్ళటానికి చేయాల్సిన కార్యం అంతటి దేవుడు చేసి ముగించి సమాప్తమైంది అన్నాడు. 7th word, Gospel of Luke 23 verse 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసు ఎలాగైతే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడో, యేసు పాట నడిచే మనం అందరూ మన ప్రాణాన్ని దేవుడికి అప్పగిస్తాం.
సమకూర్పు గురించి వాక్యం చెప్తుంది, రిలీఫ్ గురించి చెప్తుంది, రిలీజ్ గురించి చెప్తుంది, రెస్ట్ గురించి చెప్తుంది. యేసు ప్రభు పొందిన ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. మీరు రేపు కూడా ధైర్యంగా చెప్పవచ్చు, నా ప్రాణాత్మ శరీరాన్ని తండ్రికి అప్పగిస్తున్నాను. ఎందుకొరకంటే నా కొరకు యేసు సమస్తాన్ని చేసి ముగించాడు కాబట్టి. ఇట్ ఈస్ బికేమ్ ఈజీ. ఐ హ్యాండ్ ఓవర్ మై స్పిరిట్ అండ్ సోల్. నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభువా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ మంచి అయ్యా తన శుభ శుక్రవారం నాడున ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయండి, ప్రత్యేకమైన దీవెన దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన వరాలతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో నిండైన దీవెనలు కలుగును గాక, నిండైన ఆశీర్వాదాలు కలుగును గాక. 7 మాటల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నీ ప్రియ బిడ్డలు అందరికీ కలుగును గాక. శాప కాటిని యేసు నామములో విర్రగొడుతున్నాను అయ్యా. రోగం నుండి విడుదల, స్వస్థత దయచేయండి, అద్భుతం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించండి. ఇప్పుడు ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. వర్ధల చేయమని, అభిషేకించమని మీరే తోడుగా నీడగా ఉండి సహాయం చేసి దీవించి బలపరిచి నీ ఆత్మతో శక్తితో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 94940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73.
ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.